హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీ స్మార్ట్ తెలుగు వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. బెంగళూరులోనే 1 వీక్ 10 డేస్ దాకా ఉన్నాను. కొన్ని పనులు ఉండడం వల్ల. ఇంకా జూలై 12th నా బర్త్డే. ఇంతవరకు ఎప్పుడు నేను షేర్ చేసుకోలేదు. నాకైతే సర్ప్రైజ్ షాక్ అనమాట. ఇంకా మా అమ్మాయి కేక్ తీసుకొని వచ్చింది. ఒక పక్కనైతే అల్లుడు టీవీ చూస్తున్నారు, హ్యాపీ బర్త్డే అని వస్తుంది. నేనైతే నమ్మలేదు అసలు. చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాను. చాలా హ్యాపీగా కూడా అనిపించింది. అంటే చిన్నపిల్లలేం కాదు, సెలబ్రేషన్ చేసుకోవడానికి అనుకోవచ్చు. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని ఏముండదు కదా, అదే పిల్లల సరదా కోసం అంతే. ఇంకా ఈ వ్లాగ్లో మొత్తం మిక్స్ అండ్ మ్యాచ్ ఉంటుంది. గృహప్రవేశంది కూడా కొంచెం అయితే దీంట్లో షేర్ చేస్తున్నాను. లాస్ట్ టైం అయితే ఇంకా వ్లాగ్ లెంత్ అయిపోతుంది అని చెప్పి శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని గులసి ఈ చూడు ఈ చూడు ఇంకా పూజకు అయితే చాలా తక్కువ మంది పిలిచారు. తర్వాత వర్క్ అంతా కంప్లీట్ అయ్యాక పిలుద్దామని చెప్పి. ఇంకా మెయిన్గా మిస్ అవుతుందంటే పవన్ని మా కలిసిని, వాళ్ళిద్దరిని అయితే బాగా మిస్ అయ్యాం. ఇంకా పూజ అయిన తర్వాత తీర్థం ప్రసాదం ఇచ్చి హారతి అయితే ఇచ్చేశారు. తర్వాత కూడా కొంచెం వీడియో అయితే షూట్ చేశాను, అది ఆ క్లిప్ అయితే మిస్ అయింది. ఇంకా పెద్దమ్మ కూడా తాంబూలం ఇచ్చి వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేస్తున్నారు. ఇంకా మా చెల్లెలు శ్యామల అయితే కూతురికి అల్లునికి ఇద్దరికి బొట్టు పెట్టి బట్టలు అయితే పెడుతుంది. ఇంక ఇక్కడైతే బావ అక్క కూడా లేదు, కింద టిఫిన్కి అని చెప్పి అరేంజ్ చేస్తున్నట్టున్నారు. తర్వాత మా కోడలు నాగశ్రీ కూడా ఇంకా ఆడబడిచికిని గిఫ్ట్ అయితే ఇచ్చింది. తను డబ్బులు అయితే ఇచ్చినట్టుంది. అది వీడియో అయితే ఇంతవరకే ఉంది. ఇంకా ఇంకొక వీడియో ఉండాలి, మరి అది డిలీట్ చేశానేమో తెలియదు. ఇంకా కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను, చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ నోటిఫికేషన్ బెల్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు టైం ఉన్నప్పుడు మీరు వీడియోస్ అయితే చూడొచ్చు. మమ్మల్ని అంతా లేకుండా వీడియో చూపించుకోమ్మా. ఎలాంటి మేము పోతే మమ్మల్ని ఏమి అడిగినా నువ్వు నీకు పోతే నీ ఎల్లంటి చూపించుకో, కోడాలు చూపించుకో. పెట్టుకో. Pinny, blow the candle. Blow, blow. Make a wish before. Yo. ఒకటి నేను వెతుకోమ్మ. ఇంకా అలా టీవీ చూస్తున్నారు. నేను ఫోన్ చూసుకుంటే ఏదో గమనించుకోలేదు. తనైతే కేక్ తీసుకొని వచ్చింది సడన్గా. ఇటు పక్కన అయితే మా నైజిల్ టీవీ చూస్తూ హ్యాపీ బర్త్డే టు యూ మాధవి అని వస్తుంది. నాకు నిజంగా ఒక్క నిమిషం ఏం జరుగుతుందో అర్థమే కాలేదు. థ్యాంక్ యూ సో మచ్ పప్పు, థ్యాంక్ యూ సో మచ్.
ఇంకా అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. అక్క, బావ, నైజిల్ అందరికీ. ఇంకా మౌల్య తినే ఈ అమ్మాయి వీడియో తీసింది ఇంతసేపు. ఇప్పుడైతే భావన తీస్తున్నట్టుంది. ఇంకా అక్క నన్ను చూపించొద్దు, నేను ఇంకా స్నానం చేయలేదని చెప్పి. ఇంకా నేనైతే ఇప్పుడు ఒక 21 డేస్ నాన్ వెజ్ తినడం లేదు. అందుకని చెప్పి తను ఎగ్లెస్ కేక్ అయితే తీసుకొని వచ్చింది. ఫస్ట్ టైం ఎగ్లెస్ కేక్ ట్రై చేశాను. రస్మలై కేక్ అంట. కేక్ అయితే చాలా చాలా బాగుంది. ఇంకా 2019లో అనుకుంటా, అప్పుడు కూడా ఒకసారి పిల్లలైతే సర్ప్రైజ్గా కేక్ అయితే తెచ్చారు. ముల్బాగులో ఉన్నప్పుడు రెడ్ వెల్వెట్ కేక్. ఫస్ట్ టైం రెడ్ వెల్వెట్ కేక్ అయితే ట్రై చేయడము. కేక్స్ అంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదు, కాకపోతే కొన్ని టేస్ట్ బాగుంటే అయితే నచ్చుతాయి, బట్ ఎక్కువగా అయితే ఏం తినను. ఇది అప్పటివి ఓల్డ్ పిక్స్ ఇవి 3ను. ఆ 3 అయితే ఉన్నాయి గ్యాలరీలో, అవైతే షేర్ చేశాను. షార్ట్ వీడియోస్లో 1 నిమిషం వీడియోనే ఇట్లా చూపిస్తే అట్లా అయిపోతుంది. 60 సెకండ్స్ ఎంత ఫాస్ట్గా. దానికి ముందు బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎంత ఉంటుంది అనేది ఈ వీడియోలో అయితే నేను షేర్ చేసుకుంటున్నాను. అంటే ప్రతి వీడియోకి ఉంటుంది కష్టము. కొన్ని వీడియోస్ అయితే కొన్ని అంటే రెసిపీస్ మనం ఏమైనా చేసేటప్పుడు కొంచెం త్వరగా అయిపోతాయి, ఈజీగాను అయిపోతాయి. కొన్ని రెసిపీస్కి చాలా హార్డ్ వర్క్ ఉంటుంది వెనకాల. ఇంకా ఈ కొబ్బరి అయితే 4 కొబ్బరికాయలేమో కొట్టినట్టున్నాము. ఆ తురుము వల్ల, ఆ తురిమిని అంటారు, దానివల్ల మాకు ఇట్లా టేబుల్ పైన పెట్టి తురిమేది తను తీసుకొని వచ్చింది. భాగ్య అక్కడ తురుముతున్న అమ్మాయి. ఇంకా మౌల్య తను కూడా చేత్తో ఈ తురుము కొబ్బరి కోరుకునేది ఉంటుంది కదా, దాంతో అయితే తీస్తుంది. ఇంకా నేను కొంతసేపు, తను కొంతసేపు తురిమింది. అదైతే ప్లాస్టిక్ది టేబుల్ పైన ఫిట్ చేసి ఇట్లా తురుముతారు కదా చేత్తో, దాంతో చేసింది. అదైతే ఫిట్ అవ్వలేదు, ఊడిపోతా ఉంది. మరి కడిగింది దానివల్ల ఏమో తెలీదు. 1 అవర్ పైన పట్టింది కొబ్బరి తురమడం అయితే. అంత పని ఉంటుంది. ఇంకా చేయడం కూడా అంతే, చాలానే టైం పట్టింది. కొబ్బరి బెల్లం వేసి కలుపుతూ అంటే ఫస్ట్ టైం మేము బెల్లంతో ట్రై చేసాము. ఇంకా పాలకోవా అంటే పాలతో పాలకోవా చేయాలంటే చాలా టైం పడుతుంది. పాల పౌడర్ యూస్ చేసామంటే తొందరగా అయిపోతుంది. అలా అయితే అన్స్వీటెండ్ కోవా అయితే ఇంట్లోనే రెడీ చేశాను. ఆ కోవా రెసిపీ అయితే కొంచెం వ్యూస్ అన్నా వచ్చినాయి. ఇంకా ఈ కొబ్బరి మిఠాయి అయితే ఇంత కష్టపడి చేసినాము, దానికి సరిగ్గా వ్యూసే రాలేదు. కొంచెం ఫీల్ అవుతాము, అంటే ఇంత కష్టపడి చేసిన రెసిపీ సరిగ్గా ఎవరు చూడలేదని చెప్పి అనిపిస్తుంది. ఏం చేయలేము. కొన్ని అయితే అలా, కొన్నిటికి వ్యూస్ బాగా వస్తాయి, కొన్నిటికి అసలు వ్యూస్ రావు. ఇంకా 1 నిమిషం వీడియోకి వెనకాల 1 గంటకు పైనే మాకు టైం పట్టింది. అలా ఉంటుంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నేను లింక్ అయితే ప్రొఫైల్ కింద అయితే ఇస్తాను, చెక్ చేయండి. తర్వాత ఇంకొక రోజు ఇది వెజ్ పులావ్ అయితే చేశాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. రెగ్యులర్గా చేసుకునేదే, డిఫరెన్స్ ఏం లేదు. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొన్ని రెసిపీస్ నేనైతే జెన్యూన్గా చెప్తాను. అంటే ఇక్కడ బాగున్నా బాగలేకపోయినా ఓ వావ్ బాగుంది అన్నట్టు కాదు. మేము కొంచెం ఉప్పు అయితే తక్కువ తింటాము, అందుకని చెప్పి నాకు ఎప్పుడు సాల్ట్ అయితే తక్కువే వేస్తుంటాను. సాల్ట్ కొంచెం తగ్గినట్టు అనిపించింది. ఇంకా మసాలాలు, ఆయిల్ కూడా తక్కువ అన్నారు అక్క. ఓకే, తినడానికి అయితే బాగానే ఉంది, మరి అంత ఇదిగా లేకుండా. ఇంకా మెయిన్ ఏమంటే వెజిటబుల్ పులావ్లోకి ఏమది మెంతికూర కూడా వేస్తున్నాను. మెంతికూర వేస్తే కూడా చాలా బాగుంటుంది. ఇలా చేస్తున్నాను నేనైతే. ముందుగా కుక్కర్లో ఆయిల్ వేసుకొని కొంచెం చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, షాజీరా ఉంటే షాజీరా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవన్నీ వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మెంతికూర వేసుకొని అది ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత పుదీనా అయితే వేస్తున్నాను. పుదీనా కూడా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. తర్వాత పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి 3 కలిపి అయితే పేస్ట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి అలాగే వేయకుండా ఇది కూడా వేసుకొని వేగిన తర్వాత ఇంకా కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇందులోనే టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంక ఇక్కడైతే నేను గరం మసాలా, బిర్యానీ మసాలా, ధనియాల పొడి 3 తీసుకున్నాను. శక్తి గరం మసాలా, బిర్యానీ మసాలా ఉంది, అదే వేసుకున్నాను. నేనైతే మామూలుగా ఇంట్లో గరం మసాలా అయితే ఎప్పుడు నేనే ప్రిపేర్ చేసుకుంటాను. ఇంకా కూరగాయ ముక్కలు వేగినాయి అనుకున్నప్పుడు పచ్చి బఠానీ కాబట్టి నేను లాస్ట్లో వేస్తున్నాను. అదే ఎండు బఠానీ అయితే మనం ముందుగానే నానబెట్టుకొని ఉడికించి పెట్టుకుంటే
వేసుకోవచ్చు. ఇంకా మసాలాలు కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని, నీళ్ళు అయితే 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు వేడి చేసి అయితే పెట్టుకున్నాను. వేడి నీళ్ళు వేసామంటే తొందరగా అయిపోతుందని చెప్పి. ఇంకా బియ్యం నానబెట్టుకుంటాం కదా, ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నప్పుడు ఖచ్చితంగా వేడి నీళ్ళు పోసుకుంటే ఇంకా రైస్ అనేది బాగా ఉడుకుతుంది, మెత్తగా అయిపోకుండా బాగుంటుంది, పొడి పొడిగా వస్తుంది. టేస్ట్ కూడా అంతే. ఎప్పుడు కానీ వంట చేసేటప్పుడు ఇట్లా మధ్యలో వేడి నీళ్ళు చన్నీళ్ళు రెండు కలుపుకునే బదులు ఇలా వేడి నీళ్ళు వేసుకున్నామంటే చాలా టేస్టీగా కుదురుతుంది. ఇంకా నానబెట్టుకున్న బియ్యం కూడా వేసేసుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని కొత్తిమీర వేసి మూత పెట్టుకొని 1 విజిల్ రానిస్తే సరిపోతుంది. అంతే. కొంచెం ఉప్పు తగ్గిన పులావ్ అయితే టేస్టీగానే ఉంది. ఆయిల్ అయితే తక్కువగా వేస్తాను నేను. ఇంకా అక్క రైతా అయితే సూపర్గా చేశారు, దోసకాయ రైతా. ఇందులోకి ఏదైనా మసాలా కర్రీ ఉంటే కూడా ఇలా లైట్ అంటే మైల్డ్గా చేసుకున్న పులావ్కి ఏదైనా కర్రీస్ ఉంటే కూడా చాలా బాగుంటుంది. పన్నీర్ కర్రీ కానీ మష్రూమ్ కర్రీ కానీ అలాగా. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. ఈ వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేసి అయితే చెప్పండి.